సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. టికెట్ దక్కని నేతలు, అసంతృప్తి నేతలు ఒక్కొక్కరుగా టీడీపీని వీడుతున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఆ వివరాలకు వెళ్తే విశాఖ రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావుకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పాలి. 4 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా గెలిచిన అనుభవం గంటాకు ఉంది. అలాంటి రాజకీయ నేత ప్రస్తుతం పొలిటికల్ జంక్షన్లో నిలిచారు. ఎప్పుడు తాను పోటీ చేయాలనుకునే స్థానం నుంచి బరిలోకి దిగే గంటాకు తొలిసారి ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం విశాఖ ఈస్ట్ నుంచి గంటా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అయితే ఆయన వచ్చే ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. కానీ గంటాను చీపురుపల్లి నియోజకవర్గం నుంచి బొత్సాకు పోటీగా నిలబెట్టాలని చంద్రబాబు ప్లాన్ చేశారు. ఈ నిర్ణయంపై గంటా ఏమాత్రం సుముఖత వ్యక్తం చేయలేదు. ఆయన భీమిలి నుంచే పోటీ చేయడానికే రెడీ అవుతూ ఉన్నారు. టీడీపీ అధిష్టానంతో విభేదిస్తూ గంటా కీలక నిర్ణయం తీసుకున్నారు. భీమిలిలో గంటా ప్రతి ఇంటికి గిఫ్ట్లు పంచుతున్నారు. చీర, సారె, పసుపు, కుంకుమలతో గంటా అనుచరులు భీమిలిలో ఇంటింటికి కానుకలు పంచుతున్నారనే విషయం ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్గా మారింది. చంద్రబాబు తనకు భీమిలి టికెట్ ఇస్తే సరే, లేని పక్షంలో టీడీపీకి గంటా గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. విశాఖను వదిలి తాను మరో చోటుకి వెళ్ళకూడదని గంటా భావిస్తూ ఉన్నారు. ఆయన అనుచరులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీంతో గంటా శ్రీనివాసరావు విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదే ఇప్పుడు ఆసక్తిగా మారింది.